సావిత్రిబాయి పూలేకి భారతరత్న ఇవ్వాలని వీసీకే పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కైలా జయసుధ, జూపూడి శ్రీనివాసరావు, ఉగ్గం సాంబశివరావు డిమాండ్ చేశారు. దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం హిందూ కాలేజీ కూడలిలో నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆనాడు మహిళలకు విద్యను అందించిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేలో విగ్రహాలను హిందూ కాలేజీ కూడలిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సలీమా, సుల్తానా, తాడికొండ నరసింహారావు, నల్లపు నీలాంబరం, సముద్రాల చిన్న కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. जोहार सावित्रीबाई फुले, जोहार सावित्रीबाई फुले, जोहार जोहार सावित्रीबाई फुले, जोहार जोहार. ओके मैडम. केबल चैनल వాళ్ళు కలిసే నిలబడలేదు దగ్గర జరగమ్మా. చెప్పింది जोहार कामरेड ज्योतिराव फुले, जोहार ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले, जोहार सदुवुल तल्ली सरस्वती सावित्रीबाई फुले, सदुवुल तल्ली सरस्वती सावित्रीबाई फुले. ఓకే రెండు వీడియోలు ఒకేసారి రావుగా. जोहार महात्मा सावित्रीबाई फुले, जोहार महात्मा सावित्रीबाई फुले. కొనసాగిస్తాం బహుజన మహనీయుల ఆశయాలను, కొనసాగిస్తాం బహుజన మహనీయుల ఆశయాలను, కొనసాగిస్తాం. जोहार सावित्रीबाई फुले. ఈరోజు సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి సందర్భంగా మరి దళిత మహిళ ఆధ్వర్యంలో జయసుధ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి సావిత్రిబాయి పూలే గారు తాను భర్త ద్వారా చదువుకొని భారతదేశంలో అణగారిన వర్గాల పిల్లల కోసం హాస్టల్ ఏర్పాటు చేసి మరి విద్యకి ఎంతో తోడ్పడిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు కాబట్టి ఆమెకి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల దినోత్సవం జరపాలని మరి మేము ప్రజా సంఘాల ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఇంకో ముఖ్య డిమాండ్ ఏంటంటే గత 10 సంవత్సరాలు బట్టి కూడా సావిత్రిబాయి గారి పూలే విగ్రహం పక్కన పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఐలాండ్ కూడా నిర్మించాలని చెబుతున్నాం. అంతేకాకుండా గత తెలుగుదేశం ప్రభుత్వంలో మరి మిర్చి యార్డ్ ఎదురుగా మరి పూలే భవనం కడటానికి అక్కడ స్థలం ఇచ్చారు. అది వైసీపీ ప్రభుత్వంలో ఆగిపోయింది. మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి పూలే భవన్ కట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో మళ్ళీ కేంద్ర మంత్రి గారిని కూడా కలిసి మా విజ్ఞాపన పత్రం కూడా అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా మేము ఈ విధంగా ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. సావిత్రిబాయి పూలే గారు అంటేనే భారతదేశపు తొలి ఉపాధ్యాయురాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అయినప్పటికీ ఈ రోజుకి ఆమె జ్ఞాపకం చేసుకోవటం అనేది, గుర్తు చేసుకోవటం అనేది గొప్ప చారిత్రాత్మక విషయం. ఆమె చారిత్రాత్మకంగా భారతదేశంలో పనిచేసిన మొట్టమొదటి మహిళ. ఆ మహిళను ఈ రోజు మనం ఈ విధంగా స్మరించుకోవటం అనేది ఎంతో అందరూ అభినందించవలసిన విషయం అయి ఉన్నది. భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆమె పూణేలో ఒక బాలికల స్కూల్ ని ప్రారంభించి తర్వాత అది అనేక స్కూళ్ళుగా అభివృద్ధి చెందటం, ఆ విధంగా ఆమె ఎంతో అంటరానితనానికి వ్యతిరేకంగా పేదవారి అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన మహిళ. తన భర్త గారైన జ్యోతిబా పూలే గారి సహకారంతో సావిత్రిబాయి పూలే గారు ఎంతో గొప్పగా ఆనాడు మరి మనువాదులు ఆమెని ఎంతగానో అసభ్య పదజాలంతో దూషించి ఆమెను వేధించి మానసికంగా హింసించినప్పటికీ దేనికి ఆమె భయపడకుండా సమాజంలో ముందుకు వచ్చి అనేక మందికి ఆదర్శంగా మహిళలకు ఈ రోజున ఆమె చెప్పబడుతూ పిలువబడుతున్నది. అటువంటి గొప్ప మహిళని మరి మేము గుర్తు చేసుకుంటున్నాం. ఆ విధంగా సావిత్రిబాయి పూలే గారికి భారతరత్న భారతదేశ ప్రభుత్వం
తప్పనిసరిగా ప్రకటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మేము ఈ విధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భారతరత్న ఆమెకి ఇవ్వాల్సిందే. మహిళల్లో ఆమె తప్ప భారతదేశంలో మొట్టమొదటిగా ఎవరు లేరు. ఆమెకే భారతరత్న ప్రకటించాలి సావిత్రిబాయి పూలే గారికి. అదే విధంగా ఆమెనే మరి గుంటూరులో ఇప్పటి వరకు ఆమె విగ్రహం లేదు. సావిత్రిబాయి పూలే గారి విగ్రహం లేకుండా మరి ఆమెను ఒక పటం పెట్టుకొని ఈ రోజు పూలదండలు వేయాల్సిన దుస్థితి గుంటూరు నగరానికి పట్టింది. ఇది ఒకసారి గుంటూరులో ఉన్న కలెక్టర్ గారు కానీ, గుంటూరులో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరున్నా సరే అందరూ దీని మీద ఆలోచించి సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని గుంటూరులో నడిబొడ్డున ప్రతిష్ఠించడానికి వాళ్ళు ఒక తగిన స్థలం మంజూరు చేసి అనేక మంది సావిత్రిబాయి పూలే గారిని గుర్తు చేసుకునే విధంగా మహిళలు మరి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. పూలే మహాత్మా సోదరులారా, ఈ రోజున 18వ శతాబ్ది చరమాంకంలో మహారాష్ట్రలో జన్మించినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వీళ్ళు ఇరువురు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక తత్వవేత్త. ఆయన మరి వారు కళ్ళు తెరిచి చూసేటప్పటికీ ఈ సమాజంలో అస్పృశ్యత ఉంది, అంటరానితనం ఉంది, అవిద్య ఉంది, అనారోగ్యం ఉంది. వీటన్నిటికీ మూల కారణం ఏమిటంటే మహాత్మా జ్యోతిరావు పూలే వీటన్నిటికీ మూలకారం బ్రాహ్మణిక భావజాలమే అని ఎరిగెత్తి చాటాడు. తర్వాత విద్య అనేది, విద్య ద్వారానే సామాజిక మార్పు, సామాజిక న్యాయం సంభవిస్తుందని విశ్వసించే మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్యని టీచర్ గా చేసి తను మొట్టమొదటి భారతదేశంలో శ్రీ విద్యాలయాలు, మహిళా విద్యాలయాలు స్థాపించిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలేకే ఉంది. అదేవిధంగా మొట్టమొదట ఉపాధ్యాయులుగా భారతదేశంలో చేసినటువంటి ఘనత సావిత్రిబాయి పూలేకి ఉంది. ఇటువంటి మహత్తులు సామాజిక న్యాయం కోసం, సామాజిక మార్పు కోసం, సామాజిక ఉద్ధరణ కోసం ఉద్ధరించినటువంటి మహత్తులు వీళ్ళు. అయితే ఈ రోజున ఈ కోడల్లో వీళ్ళ యొక్క భార్య భర్తల విగ్రహాలు పెట్టమని మేము అనేక పోరాటాలు చేశాము. వైఎస్ఆర్సీపీ టైంలో సజ్జల గారిని కలిశాము, ఇప్పుడు ఎంపీ గారిని, అదేవిధంగా కలెక్టర్ గారిని జరగడం జరిగింది. వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే ఇవాళ ఓవర్ బిడ్ చేస్తారు, దాంట్లో చేసే ఎక్స్టెన్షన్ లో భాగంగా ఇది బయటపడవచ్చు కాబట్టి ఇంజనీర్లు, కలెక్టర్లు అందరూ ఆలోచించి తగు రీతిన మరి మేము నిర్మిస్తామని చెప్పి వాళ్ళు వాగ్దానాలు చేశారు. మేము అడిగింది ఏమిటంటే ఈ 4 హిందూ కాలేజీ దగ్గర 4 రోడ్ల కోడల్లో వీళ్ళ యొక్క భార్య భర్తల యొక్క ఇది నిర్మించమని అడిగాము. అయితే ఇవాళ ప్రభుత్వాలు కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ మరి మా యొక్క బీసీలు, బహుజన యొక్క తత్వవేత్తల యొక్క విగ్రహాలు పర్మిషన్ ఇవ్వమంటే వాళ్ళు ఒకటే మాట అన్నారు. మీరు అర్థం చేసుకోండి, సుప్రీంకోర్టు వీటిని పెట్టడానికి ఆటంకం పరిచారు, దానికి అనుకూలంగా లేకుండా జీవో ఇచ్చారని చెప్పారు. అయితే ఈ యొక్క కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ అనేక అధికార పార్టీలు, అనధికార పార్టీలు ఉన్నాయి. వాళ్ళ యొక్క అధినేతల విగ్రహాలు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో పెడుతున్నారు. అయితే మేము వాళ్ళకి దండలు ఇచ్చి గౌరవించి ఓట్లు వేస్తున్నాము. మాకు ఎప్పుడన్నా ఒక విగ్రహం కట్టించుకోవాలంటే పర్మిషన్లు అంటున్నారు. దీన్ని వివక్షతో బీసీలు బడుగు బలహీన వర్గాల వివక్ష చూపిస్తా ఉన్నారు. ఇంతకు ముందే బీపీ మండల విగ్రహం అమరావతి రోడ్ లో గుంటూరులో కట్టాము. అదేవిధంగా జననాయక్, కర్పూరి ట్యాగూర్ విగ్రహాలు కట్టాము. ఆ పర్మిషన్ ఇవ్వటానికి ఎంతో ఉద్యమాలు మేము చేయాల్సి వచ్చింది, ఆటంకాలు కల్పించారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము అప్పీల్ చేసేది ఏంటంటే వీళ్ళ యొక్క మహాత్ముల యొక్క ఇలా భార్య భర్తల విగ్రహాలు హిందూ కాలేజీ 4 రోడ్ల కోడల్లో నిర్మించాలని, ఈ యొక్క సావిత్రిబాయి యొక్క జయంతిని మరి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలి. అదేవిధంగా మహిళలకి రిజర్వేషన్స్ లేవు ఇంతవరకు. బీసీ మహిళలకి బీసీ మహిళా రిజర్వేషన్ బిల్లులో, మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకి ఉపకోట కల్పించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ విరమిస్తూ ఉన్నారు.